అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఉడతలకి వరిపిండితోటి ముగ్గయితే వేస్తున్నాను. ఇక ముగ్గు శుభ్రంగా తినేళ్తున్నాయండి అని చెప్పేసి, ఇక మన 5వ ఫ్లోర్ అండి మనం తీసుకున్న కొత్త అపార్ట్మెంటు. అక్కడైతే ఇలాంటి జీవరాశులు ఏవి వచ్చి తినే ప్రసక్తే ఉండదండి. కాబట్టి ఇక్కడ ఉన్నన్నాళ్ళు కూడా చక్కగా ఇలాంటి సేవ కూడా చేసుకోవడం చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. ఇక థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి కొబ్బరుండలండి. కొబ్బరి, బెల్లంతో కలిపి ఉండలు చాలా చాలా మంచిదండి. ఇక ముందుగా చేసుకునే విధానం అయితే ఇలా లేత కొబ్బరైతే తీసుకోవాలి. లేత కొబ్బరి తీసుకున్నప్పుడు మనకి వీటికి మళ్ళీ ముదురు కొబ్బరికాయ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం పిట్టులా ఉంటుంది. ఇదే ప్రత్యేకంగా చేసుకుంటే. అదే లేత కొబ్బరితో చేసుకుంటే మరీ జిగురు జిగురుగా ఉండి ఎక్కువ రోజులు నిలవుండవు. కాబట్టి 2 మిక్సింగ్‌లో చేసుకుంటే చాలా బావుంటుందండి. నాకు ఈ కొబ్బరి కూడా అమ్మ వాళ్ళు కొబ్బరికాయలు ఊరు నుంచి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకొస్తారండి. అక్కడ కొబ్బరి చాలా బావుంటుంది. స్వీట్‌గా ఉండి చాలా బావుంటుందండి. ఇక ఈ కొబ్బరికాయ అయితే తురుముకొని పక్కన పెట్టుకున్నాక వాటికి సరిపడా బెల్లం అయితే ఇదిగోండి అరకిలోకి తక్కువగా, పావు కిలోకి ఎక్కువగా అంటే మన స్వీట్‌ని బట్టి వేసుకోవచ్చు. ఈ కొబ్బరికాయని తురుముకున్నా చాలా బావుంటుందండి. కొబ్బరి కూరలతో తురుముకుంటాం కదా! మనకి ఊర్లో అయితే ఉంటాయి. ఇక నేనైతే మిక్సీలో అయితే వేసేసానండి. ఈ కొబ్బరి తురుముతో పాటు నేను ఒక 2 గుప్పెళ్ళ బాదం పప్పులైతే తీసుకున్నానండి. వీటిని డ్రై రోస్ట్ చేసేసి కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా చేసేసి మిక్సీలో వేసేసానండి. ఇక ఇందులో మనకిష్టమైతే జీడిపప్పు, తర్వాత పిస్తా ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. మరి అలా అన్నీ వేసేసినా మనకి ఆ కొబ్బరి, బెల్లం ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది. బాదం పప్పు పిల్లలకి కూడా తిన్నట్టుకి బావుంటుంది కదా! అని చెప్పేసి నేనైతే ఓన్లీ బాదం పౌడర్ అయితే వేసానండి. కొంచెం బలంగా ఉంటారు బావుంటుంది కదా! అని. ఇక ఇదిగోండి బెల్లం తురుము కూడా తురుముకున్నాను కదా! ఈ 3 కలిపేసి శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత చేతితోనైనా, గరిటెతోనైనా బాగా కలుపుకున్నాక సిమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేస్తే ఆవిరికి చక్కగా బెల్లం కరుగుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో అలా తీసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి అడుగు మాడెట్టకుండాను. ఇక కొబ్బరుండలు కూడా ఇంతలా చెప్పాలా? దీనికి పెద్ద చేసే ప్రాసెస్ ఏముంది అని అనుకుంటున్నారేమో! ఎందుకంటే బెల్లం కొబ్బరి అని కాదండి. మనకి ఈ బెల్లంతో చేసిన ఈ కొబ్బరుండలు గాని, నువ్వులుండలు గాని, పల్లీలుండలు గాని, మన చిన్నప్పుడు ఎంతలా తినేవాళ్ళమో కదండీ! మనకి చిరుతిండ్లంటే ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు చాలా వరకు మనకి చిరుతిండ్లు ఎక్కువగా అయిపోవడం వల్ల వీటిని పక్కన పడేశారండి. పిల్లలైతే ఇవి తినాలంటే, అమ్మో! ఇవి తినాలా అని అనేటట్టు చూస్తున్నారు. కాబట్టి నేనేంటంటే ఈ కొబ్బరుండల్ని ఎక్కువగా ఇంట్లో చేసుకుంటూ ఉంటానండి. కంపల్సరీ ఇవి అయిపోతే నువ్వులు, బెల్లం ఈ తర్వాత పల్లీలతో బెల్లం ఉండలైతే మా వారు తీసుకొచ్చేస్తారండి. అది పాకం సరిగ్గా కుదరదు కదా! ఎందుకని చెప్పేసి నేను చేయనండి. అదైతే మా వారు తీసుకొస్తూ ఉంటారు. కంపల్సరీ ఈ ఉండలైతే ఏదో ఒకటి కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే. ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఈ కొబ్బరిని మనం ఇప్పుడంటే ఈ ఉండల రూపంగా ఇలా తీసుకోవాలని ఇంట్రెస్ట్‌గా చేసుకుంటున్నాం గానీ, మన చిన్నప్పుడైతే గనక ప్రతి ఒక్కళ్ళం కూడా కొబ్బరికాయ కొడితే అక్కడికక్కడే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని తినేసేవాళ్ళం. గుర్తుందా అండి? ఇక అందులోనూ బెల్లంతో కలిపి దానిపైన పంచదార కలుపుకొని కూడా తినేసేవాళ్ళం. కొబ్బరి, పంచదార నంచుకొని కూడా. అవైతే అసలు ఎంత బావుండేయో కదండీ అసలు. ఇక అలాగా ఇప్పుడైతే మన పిల్లలు గాని, మనం గాని తినేంత శ్రద్ధ ఉండట్లేదు. అంత ఓపికలు ఉండకట్టడానికి రెడీగా ఉన్నది అన్నప్పుడు ఇంక దించే ముందు కాస్త యాలకుల పొడి, 2, 3 స్పూన్ల నెయ్యి అయితే వేశానండి. అవి 2 బాగా కలిసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవడమే. ఎంతో ఈజీగా ఉండే ఈ కొబ్బరి లడ్డూని కొంచెం ఇంట్రెస్ట్‌తో చేసుకోండి. పిల్లల కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా తింటే ఇందులో వచ్చే విటమిన్స్ అయితే ఎన్నున్నాయో తెలుసా అండి? ఐరన్, ఫైబర్ తర్వాత పాలండి. మనకి లేత కొబ్బరిలో మనం ఉండే పాలైతే ఎంత మంచిదో తెలుసండి. అసలు కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం వల్ల తెలివితేటలు పెరగడం కాడ్నుంచి, జుట్టు ఎదగడం కాడ్నుంచి, మనకి స్కిన్ గ్లోయింగ్‌గా ఉండడం కాడ్నుంచి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఐరన్ అయితే మనకి రక్తం తయారవ్వడానికి కావాల్సిన ఐరన్ అనేది మనకి ఈ బెల్లంలో ఉంటుందండి. కాబట్టి మనకి చిన్న పిల్లల కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు మెచ్యూర్ అయ్యే పిల్లలకి కూడానండి, ఎదిగే పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. కంపల్సరీ పెట్టుకొని తినండి. ఇక సింపుల్ కదండీ! చేసే విధానం కూడా చాలా సింపులు. కాబట్టి చేసుకుంటారని వీడియోలో అయితే మన కంపల్సరీ మన ఛానెల్‌లో ఉండాలి అని చెప్పేసి పెట్టాను. ఇదే స్వీట్‌ని స్వీట్ షాప్‌లోకెళ్ళి కొంటే ఎంత రేట్ అవుతుందో చూడండి. 4 కొబ్బరికాయలు తెచ్చుకొని, ఒక అర కేజీ బెల్లం వేసుకొని చేసుకుంటే ఎంత ఈజీగా, సింపుల్‌గా అయిపోతుందో చెప్పండి. ఈజీగా చేసుకునే స్వీట్స్‌లో ఇదొకటి హెల్తీ స్వీట్ అండి. ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్